2025 ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో థియేటర్లకు వచ్చి చాలానే ప్రేక్షకులను అలరించినాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయాయి. భారీ తారాగణం, కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మిగిలాయి. వాటిల్లో కూలీ, రజనీకాంత్, లోకేష్ కంగరాజు లాంటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 624 కోట్లు కలెక్షన్ రాబట్టాల్సి ఉండగా కేవలం 536 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర 50 కోట్ల రూపాయలు లాస్తో మిగిలింది. తర్వాత సికిందర్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా 200 కోట్ల రూపాయలతో యాక్షన్ థ్రిల్లర్గా నిర్మించిన ఈ సినిమా 110 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి డిజాస్టర్గా మిగిలింది. తర్వాత జాలీ, LLB 3, అక్షయ్ కుమార్, ఆదర్శ్ లాంటి హీరోలు నటించిన ఈ సినిమా కూడా 120 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టి ఉండగా ఓన్లీ 117 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్ రాబట్టి డిజాస్టర్ మిగిలింది. తర్వాత గేమ్ చేంజర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన రామ్ చరణ్ కాంబినేషన్లో, కియారా అద్వానీ కాంబినేషన్లో నిర్మించిన ఈ సినిమా 450 కోట్ల భారీ బడ్జెట్తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దీనికి ప్రొడ్యూస్ చేయగా కేవలం 195 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి భారీ డిజాస్టర్ మిగిలింది 2025లో. ఆ తర్వాత దామా, ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందాన కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 145 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టాల్సి ఉండగా ఓన్లీ 138 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టి ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఓజీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించిన అక్కడక్కడ కొన్ని చోట్ల లాభాలు లేక నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వార్ 2, హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన స్పై మూవీ. ఈ సినిమా ఆల్మోస్ట్ 350 కోట్ల రూపాయలతో నిర్మించగా ఓన్లీ 230 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి డిజాస్టర్గా మిగిలింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అఖండ 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తీసిన డివోషనల్ మూవీ. ఈ సినిమా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల నష్టాలు. హౌస్ఫుల్ 4, అభిషేక్ బచ్చన్, నానా పటేకర్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ లాంటి భారీ తారాగణంతో నటించిన కామెడీ మూవీ. 250 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 180 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసి అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది. ఇది 2025లో భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలు కూడా డిజాస్టర్గా మిగిలి ప్రేక్షకులను అలరించలేకపోయింది.